నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఎట్లా మోసం చేసి ఎలక్షన్ గెలిచిండ్రో ఈరోజు ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ మిత్రులు కూడా చాలామంది చూసిండ్రు. ఓకే, ఈరోజు కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన బకాయిలు ఒక్కొక్క మనిషికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దీంట్లో రాసి ఉంది. నేను మీ ముందు స్పష్టంగా నేను చదివి చూపిస్తా ఉన్నా. ఈరోజు ఈ బాకీలన్నీ కూడా మళ్ళా ప్రభుత్వం ఎట్లా చెల్లిస్తుంది, ఎమ్మెల్యే గారు ఏ విధంగా బోధన్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తారు, దయచేసి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. 22 నెలల ప్రభుత్వంలో 55,000 ఒక్కొక్క మహిళకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు బోధన్ నియోజకవర్గంలో ఒక్క మహిళకి 55,000 రూపాయలు ఈరోజు చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. అలాగే వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 రూపాయలని హామీ ఇచ్చిండ్రు. దాన్ని 22 నెలలు పట్టుకుంటే 40,000 రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్ పాపం హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మోసం చేసిండ్రు. హ్యాండిక్యాప్ వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్కొక్క దివ్యాంగులకు 44,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బకాయి ఉన్నారు. అది కూడా బకాయి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు తులం బంగారం ఉన్నది కదా, మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నది, అది కూడా లెక్క చేసుకొని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు స్కూటీలు అన్నారు. పాపం ఆడబిడ్డలు స్కూటీలు వస్తాయని ఇంట్లో పోయి తల్లిదండ్రులకు అమ్మ కాంగ్రెస్కి ఓటేయండి, మీరైతే బండి ఇప్పియలే, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మళ్ళీ ప్రభుత్వం ఇస్తా అన్నది కదా, మేము నడుచుకుంటూ పోతున్నాం కాలేజ్కి స్కూల్కి, స్కూటీ వస్తుంది కాంగ్రెస్కి ఓటేయమని చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కన్విన్స్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్లకు మోసం చేయడం జరిగింది. అలా స్కూటర్లు అన్నీ కూడా ఆ బకాయిలు ఉన్నాయి. ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. కాలేజ్ విద్యార్థి ఒక ఫీజు బకాయిలు దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీ రీఎంబర్స్మెంట్లో, అది కూడా చెల్లించలే. అలాగే వచ్చేస్తే రైతులకైతే ఘోరంగా మోసం. ఇక రైతులకు ఎట్లా మనకు మార్పు కావాలంటే మార్పు అయింది కానీ శని మార్పు తలిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ శని. రైతు భరోసా 4 ఎకరాల రైతులకు, కౌలు రైతులకు దాదాపు 76,000 రూపాయలు బకాయిలు చెల్లించాలా. రుణమాఫీ దాదాపు 2 లక్షల రూపాయలు ఇవ్వాలా. అంటే దాదాపు 2,76,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఈరోజు ప్రభుత్వం బాకీ ఉన్నది. అలాగే చూసుకుంటే వరి పంట బోనస్ 500 రూపాయలు అన్నారు. ప్రతి ఎకరానికి 12,500, 4 పంటలకు 12,500 రూపాయలు ఇవ్వాలా. ఒక పంటకి దాదాపు 4 పంటలు అయితే 50,000 రూపాయలు 500 చొప్పున ఈరోజు ప్రతి ఒక్క రైతుకి బకాయి ఉన్నది. బోనస్లు ఎక్కడ పోయింది బోనస్? అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీకి సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు. 2 సంవత్సరాలు రైతు కూలీలకు 24,000 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి. ఎటు పోయినాయి? ఇంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్ని మోసాలు, ఇంత పెద్ద ఎత్తున మోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున మోసం అనేది చేయలే. అలాగే చూసుకుంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగులకు దాదాపు 88,000 రూపాయలు ఇవ్వాలా నిరుద్యోగ భృతి 2 లక్షల విద్యార్థులకు. ఓకే, అలాగే విద్యా భరోసా కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బకాయిలు విద్యా భరోసా అన్నారు.
చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం లేదు, చదువుకుంటున్న వాళ్ళకు ఫీజు లేదు, మళ్ళీ భరోసా అని 5 లక్షలు అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అంటే ఎంత పెద్ద చీటింగ్ జరిగింది ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి ఈ బకాయి కార్డులు తప్పకుండా ఇస్తాం. మీ యొక్క గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరిగితే ఏ విధంగా అయితే మీకు అబద్ధాలు మాట్లాడినరో మీ యొక్క బకాయి కార్డుని వాళ్ళకు చూపియండి. మీ ఆస్తులు అమ్మి మాకు పైసలు ఇవ్వమని చెప్పాలా. మీరు మోసం చేసి మాతోనే ఓట్లు వేసుకున్నారు, మా పైసలు మా హక్కు ఏడు ఉన్నదని దయచేసి అందరు కూడా నియోజకవర్గ ప్రజలు అందరు కూడా డిమాండ్ చేయాలా, అడగాలా అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.